ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వింటున్నారా? చిన్నప్పటి నుంచి ఇంతే. వాడు చెప్పిందే మనమంతా వినాలి, కానీ నేను చెప్పింది మాత్రం వాడు వినడు. అందుకే వాడంటే నాకు నచ్చదు. సర్లే, ఎప్పుడు మీ ఇద్దరికి ఉండేదేగా ఈ గొడవ. మనోడా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చావు. రారా, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు వస్తున్న విషయం ముందే చెప్పుంటే పిండి వంటలవి చేసేదాన్ని కదరా. ఇప్పుడేం పోయింది? చేసి పెట్టు బామా, నేను తిని పెడతాను. చేసి పెడతారా? చూసారా, మీ అమ్మ ఎంత చెప్పినా పిండి వంటలు చేస్తాను అంటుంది, వాడేమో టేస్ట్ చేస్తాను అంటున్నాడు. ఈ ఇంట్లో నా మాటకు విలువ ఇంకెక్కడుంది? మమ్మీ, నువ్వేం ఎమోషనల్ అవ్వకు. వాడొచ్చాడు కదా, వాడు ఏం తిన్నా ఎంత తిన్నా వాడితో వర్కౌట్ చేయించి నాలా తయారు చేసే బాధ్యత నాది. ఓకేనా? ఆ పని చేయరా, అప్పుడే మమ్మీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాలేజీలో ఆ పల్లవి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే ఇప్పుడు వీడు చేరాడు. నా చుట్టూ నన్ను డిస్టర్బ్ చేయడానికే తయారవుతున్నారు. పల్లవి విషయంలో జరిగిన దానికి మమ్మీతో పాటు అక్షిత కూడా డిస్టర్బ్ అయ్యే ఉంటుంది. అన్నట్టు రేపు తన బర్త్డే కదా, తనని రేపు సర్ప్రైజ్ చేసి తనని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకొస్తే బెటర్. అసలు సుమలతకి మతిపోయిందా? వీళ్ళని మళ్ళీ కాలేజ్లోకి తీసుకోవడం ఏంటి? గుండమ్మ మామూలుది కాదు మమ్మీ. స్టూడెంట్స్ అందర్నీ ఏకం చేసి తనకి సపోర్టుగా నిలబెట్టుకుంది. దాంతో ఆంటీ కూడా ఏమీ చెయ్యలేకపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి నీకు చాలా సార్లు ఫోన్ చేశాను. అసలు ఫోన్ లిఫ్ట్ చేయవెందుకు? ఒకసారి చేస్తే రింగ్ అవుతుంది, ఇంకోసారి ఫోన్ చేస్తే అసలు ఫోనే పనిచేయట్లేదంటుంది. అసలు రెస్పాన్సే ఉండదు. నా ఫోన్ పడిపోయి పగిలిపోయింది మమ్మీ. అప్పట్నుంచి ఆన్ అవ్వట్లేదు. పిన్ని, పెద్దమ్మ భోజనానికి రమ్మంటుంది. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. బేబీ, పద వెళ్దాం. పిన్ని వాళ్ళకి చెప్పావా? చెప్పాను పెద్దమ్మా, వస్తున్నారు. నువ్వు కూర్చో. ఓ, ఏంటమ్మా ఈరోజు చాలా రకాల వంటలు చేసినట్టున్నారు. అవును మావయ్య, మీకు మీ అబ్బాయికి ఇష్టమైనవన్నీ చేశాను. అంతేకాదు తాతగారు, మమ్మల్ని కాలేజ్ నుంచి పంపించేసినందుకు కొంతమంది ఆనందపడ్డారు. మళ్ళీ మేం తిరిగి జాయిన్ అయ్యాం కదా, ఆ ఆనందంలో చేసుంటారు. అంతే కదమ్మా? అంటే ఏంటే? ఇద్దరిని కాలేజ్ నుంచి పంపించినందుకు మేం ఆనందపడుతున్నామని మాట్లాడుతున్నావేంటి? అయ్యయ్యో, నేనెప్పుడలా అన్నానండి? ఆ మాట తను అనలేదు కదమ్మా. ఒకవేళ మా ఇద్దరిని కాలేజ్ నుంచి పంపించేసినందుకు మీరిద్దరు గాని ఆనందపడ్డారా ఏంటి? మిమ్మల్ని గెంటేస్తే మేమెందుకు ఆనందపడతాం కదా? మరి పల్లవి ఎవరి గురించో అంటుంటే మీ అమ్మెందుకు భుజాలు తడుముకుంటోంది? అసలు ఈ పల్లవి ఎప్పుడు మా గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తూ మాట్లాడుతుంది. ఆ ఉద్దేశంతోనే మాట్లాడింది అని చెప్పానంతే. సర్లే, వదిలేసేయండి. పల్లవి, వడ్డించమ్మా. ఏంటమ్మా, అప్పడాలు అలా నలిపేశావేంటి? ఏం లేదండి, అప్పడం వీక్గా ఉంటుంది కదా, నా చేతుల్లో పడితే పొడి పొడవుతుందని తీసిద్దామనుకున్నాను. ఈలోపిలా విరిగిపోయింది.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదేంటి? ఏమైంది? వద్దు, స్ట్రైట్గా లోపలికి వెళ్ళామంటే అందరూ ఉంటారు. ఈ టైంలో ఎందుకు వచ్చావంటే అక్షితకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలన్న విషయం బయటపడిపోతుంది. లేదు, ఎవరికి కనపడకుండానే అక్షితకి తెలిసేలా చేస్తాను. అక్షిత అక్షిత శరణ్ ఏంటి ఇప్పుడొచ్చాడు? నాకెందుకు చిట్టి రాశాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.